భయ్యా హరిహర వీరమల సినిమా చూశాను భయ్యా ఈరోజు. సినిమా మామూలుగా లేదు. ఈ రెండు బీజిఎంస్ తో సినిమా మొత్తం నడిపిస్తారు. ఫస్ట్ బీజిఎం ఫస్ట్ హాఫ్, సెకండ్ బీజిఎం సెకండ్ హాఫ్. దాంతో పాటు విలన్కు ఒక ప్రత్యేకమైన బీజిఎం ఉంటది. ఎంఎం కీరవాణి గారు కొట్టారు భయ్యా, మామూలు కొట్టలేదు. ఎక్సలెంట్ గా అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి, ఆ బీజిఎంస్ కి సినిమా ఓ లెవెల్లో ఉంటది అనమాట భయ్యా. మామూలుగా నేను సినిమా రివ్యూలు చెప్పను అనమాట. నేను కూడా సినిమాలకు వెళ్తుంటాను, అన్ని సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను సినిమా థియేటర్ లో, కానీ రివ్యూలు అయితే చెప్పను అనమాట. కానీ పబ్లిక్ టాక్ చూసే వెళ్తాను నేను కూడా, ఎలా ఉంటదని. ఎలా చెప్పినప్పటికీ సినిమా అయితే సినిమా థియేటర్ లో చూడటం అయితే పక్క. కానీ ఈ సినిమాకి చాలా నేను నెగిటివ్ టాక్ విన్నాను అనమాట. పబ్లిక్ తల మీద కొట్టేసుకురావడం, వేస్ట్ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగే అయింది, అటు ఇటు అని చెప్పేశారు. కానీ ఈ రోజు నేను సినిమా వెళ్ళి చూశాను, నేను కూడా కొద్దిగా నెగిటివ్ గానే వెళ్ళాను. కానీ ఎంఎం కీరవాణి మ్యూజిక్ కన్నా విందాం అని చెప్పేసి అన్నట్టు ఫీలింగ్ తో వెళ్ళాను. కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ్య. ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు అనమాట. ఎస్పెషల్ చెప్పాలంటే ఆ విలన్ బాబీ డియోల్ గారు, అబ్బో ఆ కళ్ళతోనే ఇంకా విలన్ కి అసలు ఎక్సలెంట్ గా అనిపించింది నాకు అనమాట. ఇంకా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన ఇంకా అవసరమే లేదు. ఇంక వన్ మ్యాన్ షో, ఇంక సినిమా మొత్తం ఆయనే నడుస్తుంది అనమాట. ఆ బీజిఎంస్ కి, హైప్ కి, గూస్ బూమ్స్ మామూలుగా రాదు భయ్య. ఇదనమాట సినిమా రివ్యూ. నాకైతే ఈ విధంగా అనిపించింది. ఆ బీజిఎం మాత్రం మైండ్ అనేది వదలలేదన్నమాట. ఈ బీజే నేను సినిమా అయిపోయినా కూడా బండి వేసుకుంటా వచ్చాను. ఆ విధంగా అనిపించింది, మైండ్ ఎక్కేసింది అనమాట. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. మీరు ఎవరైనా వెళ్ళాలంటే చూసి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదో ఐబొమ్మలో వచ్చింది, బొప్పంలో వచ్చింది, సినిమా చూసేస్తాం ఏముంది అనిపిస్తే మీకు అంత హైప్ రాకపోతుంది. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంటది, బాగుంటది. అదే అనమాట విషయం. అందరికీ అన్ని విషయాలు నచ్చాలని లేదు. కొంతమందికి కొంత ఓ హైప్ తో వెళ్తే ఏముండకపోవచ్చు. నేను నార్మల్ గా వెళ్ళాను కాబట్టి నాకు బాగా అనిపించింది అనమాట. ఓ ఎక్స్పెక్టేషన్ కి పెట్టుకుని వెళ్తే అది అంత రీచ్ కాలేకపోవచ్చు. అదనమాట. సినిమాల మీద సినిమాలు, పాటల మీద పాటలు, బీజిఎం మీద బీజిఎంలు, ఫైట్ మీద ఫైట్, మీరు చూడని సీన్లు అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేశారనమాట. ఇంత చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు అన్ని. కానీ ఈ సినిమా మాకు చాలా బాగుంది భయ్య. ఇది నా అభిప్రాయం. మీరు ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో మీరు తెలుసుకోండి. అది నా అభిప్రాయం మీకు పంచుకోవాలనుకున్నాను, పంచుకున్నాను. ఇంకా నెగిటివ్స్ గురించి వచ్చామంటే ఇవంతా పాజిటివ్స్ చెప్పాను. ఇంక నెగిటివ్స్ గురించి చెప్పాలంటే నెగిటివ్స్ ఓ పెద్దగా ఏం లేదు భయ్య. నెగిటివ్స్ విఎఫ్ఎక్స్, దాని గురించి చెప్పాలి. విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం చేయలేని పనులు ఆ గ్రాఫిక్స్ లో విజువల్ చూపించడానికి కదా. అన్ని అంత రియాలిటీగా నటించవచ్చు మనం చేసేటప్పుడు. విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్స్ అనమాట. గ్రాఫిక్స్ మనం తెలుసుకోవద్దు, గ్రాఫిక్స్ అక్కడ యూజ్ చేశారని చెప్పేసి. ఎందుకంటే మన విజువల్స్ చూడడానికి బాగుంటుంది కోసం. అదనమాట. అందుకు రియాలిటీగా అనిపించకపోవచ్చు. అంటే కొన్ని జంతువులు యూజ్ చేస్తారు అనమాట. సింహం వచ్చేసి ఒకటి ఉంటది, ఇంకా తోడేళ్ళు, నక్కలు, అలాంటి చిన్న చిన్న జంతువులు కొద్దిగా యూజ్ చేస్తారు అనమాట. అవన్నీ రియాలిటీగా నటించలేదు కదా, కాబట్టి విఎఫ్ఎక్స్ యూజ్ చేసి కొద్దిగా తేడా పడుతుంది. అదనమాట. సినిమా ఓవరాల్ గా అయితే బాగుంది. ఎంఎం కీరవాణి గారికి ఫుల్ మార్క్స్, ఆ బీజంకి, ఇంకా అన్నయ్య నటన్స్ కి, వీళ్ళకి అందరికి, వాళ్ళందరి స్థాయికి నేను మార్కులు ఇచ్చేంతటాను కాదు. చాలా సినిమా అయితే ఓకే భయ్య. థ్యాంక్ యూ గైస్. నేను మీ టీటీఆర్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.